ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన ప్రతిసారి, మోదీ అమిత్ షా గారిని కలిసిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించి ప్రస్తావిస్తారని, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిందిగా కోరారని, అయితే మోదీ అమిత్ షా మాత్రం ఆ ఒక్క అంశం కాకుండా మిగతా ఏదైనా మాట్లాడుకుందాం అంటూ చంద్రబాబు గారితో చెప్పినట్లుగా ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక ఎంపీ ఒక విశ్లేషకుడికి చెప్పినట్లుగా ఆయన ఈ మధ్యకాలంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూసుంపూడి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఒక విశ్లేషకుడు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. సార్, చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి అమిత్ షా గారితో మోదీ గారితో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించి ప్రస్తావిస్తారని, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని కోరతారని, కానీ దానికి మోదీ అమిత్ షా గారు మాత్రం ఈ ఒక్క విషయం పక్కన పెట్టి ఇంకా ఏదైనా మనం మాట్లాడుకుందాం అనేటువంటి సమాధానం ఇస్తున్నట్లుగా ఒక తెలుగుదేశం పార్టీ ఎంపీఏ ఆ విశ్లేషకుడికి చెప్పినట్టుగా ఆయన విశ్లేషణ చేశారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఈ మధ్యకాలం ఏమైపోయిందంటే కృష్ణ, విశ్లేషకుల రూపంలో కొంతమంది రాజకీయ జ్యోతిష్కులు తెలియారు. మనకి వేణుస్వామి అని ఒక అతను ఉంటాడు. ఆ వేణుస్వామి ఇప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. ఆ టైప్ లాగే కొంతమంది విశ్లేషకులు మారిపోయారు. ఎందుకంటే చాలా దురదృష్టకరం ఏంటంటే ఆ విశ్లేషకుల మీద సమాజంలో ఒక విధమైనటువంటి గౌరవం ఉండేది. మరి ఈ మధ్యకాలంలో వాళ్ళు అలా మారారా, లేకపోతే నిజమైన మనస్తత్వం అటువంటిదేనో మనకు అర్థం కాని పరిస్థితి. మొన్న మధ్యకాలంలో చూశారు కదా, ప్రొఫెసర్ నాగేశ్వర్, పేరు చెప్పడం తప్పే ఉంది, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, అతను చేసిన వ్యాఖ్యలు, తెలుగుదేశం పార్టీ ఏమో ఇన్స్టెంట్ ఫ్రెండ్, జగన్మోహన్ రెడ్డి ఏమో లాంగ్ టర్మ్ ఫ్రెండ్, ఈ విషయం ఏదో నాదెండ్ల మనోహర్ గారు ఎక్కడో అన్నట్టు, ఇవన్నీ రకరకాలుగా ఆయన చేయడం, దాని మీద పెద్ద దుమారమే వచ్చింది. దాని మీద ఆయన మళ్ళీ వివరణ ఇవ్వడం జరిగింది, వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడం జరిగింది, నాకు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పడం జరిగింది అని జరిగింది. కానీ అప్పటికే చాలా డ్యామేజ్ అయింది, పెద్ద డిస్కషన్ జరిగింది. ఇప్పుడు ఇంకో విశ్లేషకులు ఈయనకి ఎవరో చెప్పారంట. అంటే ఎలా ఉంటుందంటే, జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఏంటో, చంద్రబాబు గారి మనస్తత్వం ఏంటో ప్రజలకు తెలియదు అనుకుంటారా? ఈ రోజున చంద్రబాబు గారు ఆగస్టు 1వ తారీఖున భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపనకే మోదీ గారిని ఆహ్వానించడానికి వెళ్ళి మాట్లాడి ఆయన రావడం, ఇమీడియట్గా అక్కడి నుంచి కూడా సెంట్రల్ నుంచి ఆఫీస్ నుంచి కూడా ఆయన చంద్రబాబు గారు ఎందుకు వచ్చారో వాళ్ళు పబ్లిక్ నోటీస్ ఇచ్చారు. అదేవిధంగా చంద్రబాబు గారు కూడా బయటకు వచ్చి చెప్పారు. మరి అటువంటిప్పుడు స్పష్టంగా ఒక అంశం మీద చంద్రబాబు గారు కలిశారు అనేటువంటి వార్త వచ్చిన తర్వాత, పోనీ ఇప్పుడు పక్కన పెట్టండి, ఇంతకు ముందు కూడా అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పదే కలిసిన తర్వాత ఎవరిని, మోదీ గారిని, ఆయన తీసుకొచ్చినటువంటి నిధులు కావచ్చు, కొన్ని ఒప్పందాలు కావచ్చు, అన్ని పబ్లిక్గా బయట కనపడుతున్నాయి. గతంలో కృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కలిసినా సరే అక్కడ లోపల ఆయన కలిసిది ఒక 5 నిమిషాలు ఉంటుంది, బయటకు వస్తాడు. ఒక్క ప్రెస్ మీట్ కూడా అతను సమాధానం చెప్పలా. లోపల ఏం జరిగింది కనీసం మామూలుగా చెప్తారు, ప్రధానమంత్రి గారిని కలిసాం, రాష్ట్రానికి సంబంధించిన అంశాలు మాట్లాడాం, ఆయన సానుకూలంగా స్పందించారు అని ఏదో చెప్తారు, దాని రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడాం అని ఏదో చెప్తారు. లోపల ఏదైనా మాట్లాడుకోండి, తర్వాత అంతే, లోపల ఎవడో చూడడం. కానీ బయటకు వచ్చి చాలా స్పష్టంగా రాష్ట్రం గురించి ఏం మాట్లాడుతున్నారో, లేకపోతే ఏమైనా మాట్లాడితే వాస్తవాలు అని చెప్తారు. దానికి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎప్పుడైనా జరిగిందా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒకటే లెటర్ అండి, ఆ లెటర్కే డేట్లు మారుద్ది. మోదీ గారిని కలిసినప్పుడల్లా డేట్ మారుస్తారు. ఆ లెటర్ సాక్షి పేపర్లో చదువుకోవాలి మనం. బయటకు వచ్చి అధికార ప్రకటనలు కానీ ఏం ఉండవు. ఏమంటాడు ఆయన పెద్దానికి, పోలవరం నిధుల గురించి మాట్లాడాం, రాష్ట్రానికి అదే మ్యాటర్, దాంట్లో ఆయన ఎలా స్పందించారు అనేది ఎక్కడ రాదు. అటువంటి వ్యక్తుల గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు వచ్చి ఈ రోజున ప్రతిసారి మీటింగ్కి ఏదో ఒకటి సాధించుకుంటూ వస్తున్నటువంటి చంద్రబాబు గారిని ఏదోలా చేయాలి అంటే, గతంలో ఆ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి వచ్చిన పబ్లిసిటీ నాకు వస్తుందనే ఉద్దేశంతో ఈయన కూడా చేశాడా, లేకపోతే ఈయనకి ఎవరో ఒక ఎంపీ గారు చెప్పారంటున్నాడు. ఈయన సహజంగా ఏమంటారంటే, పలానా వ్యక్తి నాకు చెప్పాడు అంటాడు. నిజంగా చెప్పాడో లేదో అడిగే తెలియదు, ఆ పలానా వ్యక్తి పేరు చెప్పరు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే, మరి ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్న దానికి అభివృద్ధి గురించి కానీ దేని గురించి కానీ మాట్లాడుతుంటే, ఈ సోకాల్డ్ జర్నలిస్టులు, వాళ్ళని జర్నలిస్టులు అన్నారా, జర్నలిస్టులు అనాలా, లేకపోతే రాజకీయ జ్యోతిష్కులు అన్నారా, రకరకాలుగా వాళ్ళు ఏదో దగ్గరుండి చూసినట్టు కొన్ని వార్తలు వండించి, మన సహజంగా మీడియాలో ఏమంటామంటే వార్తలు సేకరించాలి తప్ప వార్తలు సృష్టించకూడదు.
మరి వాళ్ళు చాలా సీనియర్ జర్నలిస్టులు వాళ్ళందరూ కూడా వచ్చి మరి ఇటువంటి మాటలు మాట్లాడతామంటే వాళ్ళకి ఎక్కడో ఒక విధమైనటువంటి దాని ఏమంటారు ఇగో ఉంది. ఓకే, చంద్రబాబు గారు అదే కూటమి ప్రభుత్వం మీద ఒక రకమైన ద్వేషం ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి అంటే ఒక రకమైన ప్రేమ ఉండొచ్చు, ఆ ప్రేమ అనేక రకాలుగా ముడిపడి ఉండొచ్చు, ఆర్థికంగానో రకరకాలుగా ముడిపడి ఉండొచ్చు, మనం కాదనట్లే. కానీ అనలిస్టుల రూపంలో ఉన్న వాళ్ళు వార్తలు వడ్డించకూడదు, సృష్టించకూడదు. వార్తలు ఏమనంటే సేకరించి ఆ వార్తల్ని ప్రజలకి అనుకూలంగా అర్థమయ్యేలోకి విశ్లేషించి చెప్పాలి. అది విశ్లేషకుడు అంటే అర్థమే అది, ప్రజలకు అర్థమయ్యే భాషలో. ప్రొఫెసర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలే బూమరంగ్ అయ్యాయి. ఆ తర్వాత ఆయన దానికి సంబంధించి వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అదే వ్యూహాన్ని మరొక ఎల్లిస్ట్తో చెప్పించడాన్ని ఎలా చూడాలి? ఒకటండి, ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే సరే 100 మందిలో 10 మందినా నమ్మకపోతారా? మరి ఈరోజు సాక్షి పేపర్ చేసేది అదే కదా. సాక్షి పేపర్ చేసిన పని ఆ అనలిస్ట్ చేసాడు. ఈరోజు సాక్షి పేపర్ చూడండి, గత 2 సంవత్సరాల్లో రాష్ట్రం అధోగతి పాలైపోయింది అన్నట్టుగా పెద్ద పెద్ద వార్తలు రాశారు. ఎంతో కొంత చదువుతారు కదా, చదివి వాళ్ళు ఎంతో కొంత 10 మందిలో ఒకడైనా నమ్ముతాడు కదా, ఆ లెక్క. అంటే ఇది వీళ్ళని కదండి అంటుంది. కొంతమంది గతంలో అనలిస్టులు అంటే అద్భుతమైనటువంటి అనలైజ్ చేసేవారు, వాళ్ళని చూస్తుంటే సమాజంలో గౌరవం ఉండేది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళకు ఒక రకమైన రెస్పెక్ట్ ఇచ్చేవారు. వాళ్ళ ప్రజల తరపున మాట్లాడే ప్రజల గొంతులా ఉండేది. ఇప్పుడు ఎక్కడున్నారండి అనలిస్టులు? ఆ పల్లా అనలిస్ట్ చూసినప్పటికీ అతని వెనకాల బ్యాక్గ్రౌండ్ హిడెన్ ఎజెండా ఏంటి, అతని పార్టీ ఏంటి తెలిసిపోతుంది. వాళ్ళ అనలిస్ట్ అని పేరు రాస్తారు కింద, రాజకీయ విశ్లేషకులు అని కింద సైడ్ కింద వేస్తారు. కానీ ఏ రాజకీయం మాట్లాడుతున్నాడో, ఏ పార్టీ తరపున మాట్లాడుతున్నాడో అన్నది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. ఇప్పుడు అనలిస్టులు చాలా తక్కువ మంది అయిపోయారు. నేను అందరూ అంటలేదు కానీ అనలిస్టులు తక్కువైపోయారు. అందరూ అనలిస్టులే. అది స్టూడియోల దగ్గర డబ్బులు తీసుకుంటామా లేకపోతే పార్టీల దగ్గర ప్యాకేజీలు తీసుకుంటామా అనేది పక్కన పెట్టండి. ఆదాయ మార్గాలుగా ఎంచుకుంటున్నారు ఇది జర్నలిజాన్ని. వాళ్ళకి గతంలో ఉన్నటువంటి క్రెడిబిలిటీని అడ్డం పెట్టుకుని ఇప్పటికీ అదే ఆ రకంగా చేస్తా, మేము చెప్తే ప్రజలు నమ్ముతారనే భావనలో ఉన్నారు. కృష్ణ గారు సోషల్ మీడియా యుగం, ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటి అన్నది చిటుక్కులు ఫోన్లో టకా వస్తున్నాయి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడానికి చాలా అనుభవం ఉన్న వాళ్ళకే కష్టం అవుతుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత. అటువంటిది మీరు చెప్పే మాటలను ప్రజలు ఎలా నమ్ముతారు? ఈ రోజున చంద్రబాబు గారు వెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత ఏదైనా లాభం జరిగిందా లేదనేది విశ్లేషించుకుంటున్నారు ప్రజలు కూడా. నేను వెళ్ళాడు, ఏదో తీసుకొస్తాడు, ఏదో రకంగా రాష్ట్రానికి ఏదో రకంగా సాధించుకొస్తాడు. అది ఏ రూపంలో ఉండొచ్చు, నిధుల రూపంలో ఉండొచ్చు, ప్రాజెక్టుల రూపంలో ఉండొచ్చు, ఏదో రూపంలో ఉండొచ్చు అనేటువంటిది. గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, అది కంపారిజన్ చేసుకుంటారు కదా ప్రజలు. నేను ఏమంటానంటే ఇప్పటికైనా కాస్త గతంలో ఉన్న క్రెడిబిలిటీ నిలబెట్టుకోవడానికైనా వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. ప్రభుత్వంలో ఏదైనా లోపాలు ఉంటే ఖచ్చితంగా ఎత్తి చూపించాలి, విశ్లేషించాలి, అవసరమైతే కొన్ని సలహాలు ఇవ్వాలి. అది మానేసి కేవలం ఇటువంటి మాటలు ఏదో దాని ఏమంటారో గాలి వార్తలన్నీ వండి వార్చితే మాత్రం ప్రజలు ఉన్న క్రెడిబిలిటీ అంతా పోగొట్టడం తప్ప వాళ్ళు ప్రజలు అసహించుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.